స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల చేత అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు ఫీజులంటూ సంబంధించి ఉన్నత విద్యా కమిషన్ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించి నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 15 లక్షల వరకు ఆ యొక్క యూనివర్సిటీకి పెనాల్టీ కూడా వేసినటువంటి పరిస్థితి. దాదాపు 26 కోట్ల మేరకు మేరకు ఈ యొక్క అక్రమంగా వసూలు చేశారు విద్యార్థుల నుంచి అనేసి కూడా ఆ వసూలు చేయనటువంటి 26 కోట్లు కూడా పూర్తిగా విద్యార్థులకే చెల్లించాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పేరెంట్స్ మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు ఏ రకంగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు, అసలు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, వీళ్ళ అబ్బాయి ఎవరు చదువుతున్నారు, ఒకసారి పూర్తి వివరాలు పేరెంట్స్తో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడ మీ అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నాడు, మీరు ఎక్కడ తిరుపతి వాసులు ఎక్కడ వారు? మాది చిలకలూరుపేట, పల్నాడు జిల్లా. మేము ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. 5 yearsలో మా అబ్బాయిని ఫస్ట్ ఇంటర్ ఏమో నారాయణ కాలేజీలో చదివించాం. ఈ డిగ్రీ వచ్చేతలకి ఎంబీయూ యూనివర్సిటీలో చేర్పించాం. ఎంబీ యూనివర్సిటీలో చేర్పించేటప్పుడు మనకి వాళ్ళు చెప్పిన మాటలేమో ఫస్ట్ 90,000, సెకండ్ ఇయర్కి వచ్చే మామూలుగా 2వ సంవత్సరం వచ్చేతలకి 1 lakh చెప్పారు. 1 lakh కాకుండా దానికి 25,000 ఫీజు పెరిగిందని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఆ 25 ఫీజు మాకు చెప్పలేదు మేడం. ఫస్ట్ అంటే మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని మాట్లాడారు. ఇంకా కాలేజీలో మనం ఎక్కడ వెళ్ళడానికి వల్ల కాక 25,000 కట్టడానికి సిద్ధపడ్డాం. ఆ 25,000 కట్టే టైంలో టైం దాటిపోయిందని చెప్పి రోజుకి 500 పెనాల్టీ చొప్పున మా దగ్గర 6,500 పెనాల్టీ డబ్బులు వసూలు చేశారు. అది కట్టకపోతే అది 15,000కి వెళ్ళిపోతుంది అన్నారు. టైం ఇచ్చారు దానికి. మళ్ళీ 19వ తేదీ దాటిందంటే 10,000 రూపాయల పెనాల్టీ వెళ్ళిపోతుంది అన్నారు. ఆ భయపడి 6,500 రూపాయల పెనాల్టీ కట్టాము. అంతటితో అయిపోగా ఒక నెల రోజుల క్రితం మోహన్ మంత్ర విషయంలో మా అబ్బాయి దగ్గర వాళ్ళు కాలేజీ ఫీజు డిమాండ్ చేసినట్టుగా దాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు. వాళ్ళ కాలేజీ జరిగే ఫంక్షన్కి మీరు డొనేషన్ ఇవ్వండి అని చెప్పి అడుక్కునే దానికి నువ్వు 1,000 రూపాయలు అడుక్కుంటున్నావు. దానికి నువ్వేమంటున్నావు 500 రూపాయల పెనాల్టీ ఎందుకు కట్టించుకోవాలి మా అబ్బాయి దగ్గర? నాకు తెలియదు. మా అబ్బాయి క్యామ్ ఓపెన్ చేస్తే దాంట్లో 500 రూపాయల పెనాల్టీ కట్టాడు మా అబ్బాయి. ఎందుకు కట్టేవారు? 1,500 1,000 రూపాయలేక నువ్వు చెప్పిందంటే లేట్గా అయిపోయింది, దానికి 1,500 పెనాల్టీ కట్టండి, కట్టకపోతే రోజు 500 పడిపోతుందని మా అబ్బాయి ఇది పడ్డాడు. అది అయిపోగా ఫస్ట్ ఇయర్లో చదివేటప్పుడు మా అబ్బాయికి నేవీలో ఆఫర్ వస్తే ట్రైనింగ్ నిమిత్తం ఢిల్లీలో ఉన్నాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటాం, ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్కి అటెండ్ అవ్వని కారణంలో సప్లీ రాసుకోమన్నారు మా అబ్బాయిని. సప్లీ రాసుకోమంటానికి రేపు సోమవారం సప్లీ రాయాలి మా అబ్బాయి. 5 నుంచి 10వ తేదీ దాకా టైం ఇచ్చున్నారు దానికి. నేను 9వ తేదీ డబ్బులు కడదామని యాప్ ఓపెన్ చేస్తే 1,500కి 3,500 కట్టాలని ఉంది. అదేంటి మేడం 3,500 అని వస్తుంది, దీంట్లో 1,500 మోహన్ కట్టాలంటే మరి టైం ఇచ్చారు మేడం 10వ తేదీ అని డిఫాల్ట్ అని దాంట్లో ఉంది కదా మేడం అని అడిగితే లేదు 1,500కి 2,000 రూపాయలు కట్టాల్సిందేనమ్మా, కట్టకపోతే పెరిగిద్ది అన్నారు. సరే తెల్లారి దాన్ని 3,500 కడదామని చెప్పి ఇవాళ ఓపెన్ చేశాం సార్. ఇవాళ ఓపెన్ చేస్తే అది 5,500కి వెళ్ళిపోయింది. అంటే మీకు ఇచ్చింది 10వ తారీఖు వరకు టైం ఇచ్చారు. దీంట్లో ఉంది. నిన్న నైట్ కడదామంటే 2,000 పెరిగింది. సరే తెల్లారి కట్టేద్దామని ఓపెన్ చేస్తే 5,500 ఉంది. 4,000 రూపాయల పెనాల్టీ చూపిస్తుంది. అడిగితే కట్టాల్సిందని మాట్లాడుతున్నారు. అదేంటి మేడం కట్టాలంటారంటే మీరు మా చేతికి ఏమైనా ఇస్తున్నారా? యాప్కి ఇస్తున్నారంటుంది. యాప్ ఎవరిది? అది మోహన్ బాబుదా లేకపోతే మా ఇంట్లో యాప్? అది ఈ కట్టేదంతా ఏదో ఇప్పుడు ఆన్లైన్లో సంబంధించినటువంటి లావాదేవీలు చేసేటువంటి యాప్లు ఉంటాయి, అవి కాకుండా దీనికి సపరేట్ యాప్ ఏ రకమైనటువంటి? వీళ్ళు ఎంబీసీ యూనివర్సిటీకి సంబంధించిన యాప్లో మా చేత డబ్బు కట్టించుకుంటున్నారు. ఆ యాప్లో కట్టామంటే యాప్ మీకు సంబంధించిందే కదా, మా చేతికి ఇవ్వలేదని మేడం మాట్లాడుతుంది. నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. రాత్రి మాట్లాడిన రికార్డు ఉంది, ఇప్పుడు మాట్లాడిన రికార్డు ఉంది. ఆ రికార్డులు కాకుండా ఇంకా వాళ్ళకి యాప్ కట్టాలి, బయట బోగస్ యాప్లు కట్టానా? నేను అట్లా కాదు కదా కట్టింది. నీకు నాకు ఫీజు కట్టించుకున్నావు 1,00,000 రూపాయలు, ఒకసారి 90,000 కట్టించుకున్నావు. అదే యాప్కి నేను పెనాల్టీలు కట్టమంటున్నావు. అది మీ యాపే కదా అని చెప్పి అడుగుతున్నా. ఈ విషయంలో మా అబ్బాయికి చిన్నది గీట జరిగినా కూడా కాలేజీలో మోహన్ బాబు యాజమాన్యందే బాధ్యత వహించాలి. పిల్లడు భయపడుతున్నా కూడా మేము ముందుకు వచ్చేసాం. ఈ సంవత్సరం చదువు వెనకపోయినా పర్వాలని చెప్పి లోకేష్ గారు ఇది రికార్డెడ్గా చెప్తున్నా. నేను చిన్న విషయంలో మా అబ్బాయికి ఏమైనా జరిగినా కూడా కాలేజీ దగ్గర అది ఎంబీసీ యూనివర్సిటీ వాళ్ళకి, ఎంబీ యూనివర్సిటీ వాళ్ళకే చెందుతుంది. వాళ్ళ ద్వారానే ఏదైనా జరిగితే పిల్లడు భయపడ్డాడంటే మటుకు వాళ్ళే కారణం. బౌన్సర్ల నుంచి భయపడిపోతారు బయటికి రావడానికి. ఒక కాలేజీలో మొబైల్ ఫోన్ దొరికితే 1,00,000 రూపాయలు కట్టాలా? ఎక్కడ తెచ్చి కడతారు? 5,000 7,000 కట్టాలా? 1,00,000 రూపాయలకు సంబంధించిన ఫోన్ దొరికితే, చిన్న ఫోన్ దొరికితే 1,500 2,000 కట్టాలి. 1,00,000 రూపాయల పై మాట ఫోన్ దొరికిందంటే 5 నుంచి 7,000 కట్టించుకోండి. విద్యార్థుల చేత ఫోన్లు అంటే ఒక్కో ఫోన్కి ఒక్కొక్క రేటు. ఏం మీ అబ్బాయి చెప్పాడు మాట? మీరు కట్టాడు. తల్లిదండ్రులకు చెప్పు, ఫోన్ తల్లిదండ్రులకు అప్పచెప్పు. నువ్వు వాళ్ళకి అప్పచెప్పకుండా నీ సొంత పెత్తనంగా దానికన్నా రిసిప్ట్ ఇస్తున్నావా?
లేదు కదా కట్టించేసుకుంటావు దాంట్లో. వీడు తినడానికి ఇచ్చిన డబ్బులు పాకెట్ మనీ డబ్బు తీసుకెళ్ళి దాన్ని కట్టేస్తున్నారు. అట్లా ఇబ్బంది పడ్డ పిల్లలు కూడా ఉన్నారు. ఫోన్ దొరికిందంటే, ఫోన్ దొరికితే నువ్వు దానికి 2 రోజులు ఫోన్ ఇవ్వద్దు, తల్లిదండ్రులను పిలిపించి మీ అబ్బాయి ఫోన్ ఉంది, మీరు రాలేకపోతే ఫోన్ మేము రిటర్న్గా మీకు పంపిస్తామమ్మ, మీ అబ్బాయికి ఫోన్ దొరికితే సార్ ఒక్కసారి నా ఈ తల్లిదండ్రికి చెప్పిన దాఖలాలు ఉన్నాయా? లేవే. డబ్బులు అయితే వసూలు చేసేస్తూ ఉంటావు. వాడు తినే డబ్బులు కట్టుకుంటాడు. వాడు 1 ఇడ్లీ 4 ఇడ్లీ తినేవాడు, 2 ఇడ్లీ తినేవాడు కూడా ఉన్నాడు దాంట్లో. ఈ డబ్బు దీన్ని కట్టేసి మా అబ్బాయి ఫ్రెండ్కి మేము కట్టున్నాం సార్. అట్లా ఒకసారి జరిగితే మా అబ్బాయి చెప్పాడు, నాన్న ఫోన్ దొరికిందంటే మట్టుకు అయిపోవటమే లోన్ అని చెప్పి. ఐఫోన్కో రేటు, శాంసంగ్ ఫోన్ రేటు, వివోకో రేటు. ఇప్పుడు మీరు ఏదైతే మీ అబ్బాయి చదువు కోసం వచ్చి ఇక్కడ చేర్పించారు, బాగుంది, మీకు చెప్పినటువంటి ఫీజులు కాకుండా ఇప్పటి వరకు అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఎంత డబ్బులు మీరు మీ దగ్గర నుంచి అధికంగా వసూలు చేస్తుండొచ్చు? ఉదాహరణగా మీకున్న లెక్క ప్రకారం 10,500 కట్టాం. మీ ఫీజులు ఏదైతే వాళ్ళు మేనేజ్మెంట్ చెప్పినటువంటి ఫీజులు కాకుండా మీరు ఎక్స్ట్రా కట్టుండే? ఎక్స్ట్రా కట్టి 36,000 కట్టాం. వాళ్ళు చెప్పిన ఉన్నాయి. ప్రతి క్యాంప్లో ఉంది, వాళ్ళు కట్టినట్టు వాళ్ళ వాట్సాప్లో ఉంటుంది. దాంట్లో మేము కట్టింది ఉంటుంది. మీరు నాకు ఈ రూపాయి కట్టాలని చెప్పి వాళ్ళు పంపించింది ఉంటుంది నా దగ్గర. వాడు చెప్పిన దానికే, ఆ కాలేజీ వాళ్ళు చెప్పిన దానికే మనం పంపించాలా ప్రతి ఒక్కటి. అదేంటే మీరు రికార్డుగా ఏం రికార్డు అసలు అంత డబ్బులు వదిలించుకోలేం. దీని మీద లోకేష్ గారు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చర్యలు తీసుకున్నారు, 10 లక్షల వరకు కూడా ఫైన్ విధించారు. ఒక ఫైన్ ఇప్పిస్తే దాని మీద 26 కోట్ల రూపాయలు వస్తాయని పిల్లలు సంకలు వేసుకొని గుద్దుతుంటే మధ్యలో ఈ 4,000 కట్టమని 5,000 కట్టమని వాళ్ళు పొద్దున కట్టిన ఉన్నారు ఫీజులు. వాళ్ళ పరిస్థితులు ఏంది? వాళ్ళు డీలా పడిపోతున్నారు. మళ్ళీ ఏదో పేరుకి వచ్చిందో కానీ జరిగిద్దో జరగదని భయపడిపోతున్నారు. ఇది నిజంగా జరిగి రిటర్న్ ఇప్పిస్తే మటుకి చంద్రబాబు నాయుడు గారికి పిల్లలు లోకేష్ గారికి రుణపడిపోయి ఉంటారు. ఆ కాలేజీకి ఒక దండం పెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్దామంటే పేపర్లు ఎవరే బెదిరిస్తూ ఉంటారు. ఇంకా అక్కడికి వెళ్తాం, ఈ సంవత్సరం అయిపోయి ఈ సంవత్సరం అయిపోయేలోపు ఇంకటి సినిమా అయిపోతుంది. అది మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారు పేరుగా చెప్తూ ఉంటారు. మోహన్ బాబు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అనేసి వింటాం కదా. ఆయన కాలేజీలు ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? బౌన్సర్లను పెట్టించి కొడతారని చెప్పి భయపడి వీడు తల దింపుకొని పోతూ ఉంటాడు. బౌన్సర్లతో నీకెందుకు అసలు? అక్కడ రౌడీలను పెడుతున్నావు, బౌన్సర్లు వాళ్ళు దేనికి నీకు? సరే, ఒక పోలీస్ కమిషనర్ని ఆధీనం తీసుకొని వాళ్ళని పెట్టించు లోన ఏమన్నా తప్పు జరిగితే. బౌన్సర్లు ప్రైవేట్గా పెట్టించుకొని నువ్వు వాళ్ళని బయటికి నెట్టించేసి ఏమన్నా వాడు గేటు దాటాలంటే 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ గేటు దాటేలోపు ఇడన్నా లోన గట్టిగా మాట్లాడితే గేటు దాటుతాడా? అదే భయం. మేము అక్కడ ఏం చేయలేము, ఏం మాట్లాడలేము అని చెప్పి. కోర్టు ఆలోచన ఏమైనా ఉందా? అంటే దీనికి సంబంధించి పేరెంట్స్ దీని మీద వెళ్తాం. నేను కట్టిన డబ్బుకైతే వెళ్తాను. నేను కట్టాల్సిన అవసరం లేదు. మోహన్ మంత్ర కట్టాల్సిన అవసరం నేను లేదు. రూపాయి కట్టినా కూడా నేను ఆ డబ్బు వసూలు చేస్తాను. మోహన్ మంత్ర విషయంలో అయితే నీ ఫంక్షన్ ఏంటి? నేను డబ్బు కట్టేది ఏంది? నువ్వు మేళాలు కొడితే నేను డబ్బు కట్టాలా? దేనికి అసలు? అది ఒక వాటర్ గ్లాసు, వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేమనండి, వాళ్ళని ఏం చేయమంటలేదు. మోహన్ మంత్రాకి ఏంది అసలు? అది కాలేజీలోనేమో దాని పేరు ఏందో వెరైటీగా ఉండేది, లోన పసక్క బొసక్క ఇలాంటి పేర్లు ఉంటాయి దానికి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. దేవస్థానం కింద ఉంటావు నువ్వు, తెల్లారు లెగిస్తే నామాలు కనపడితే ఇదేందో ఏదో విలేజ్లో ఉన్నట్టుగా నువ్వు చేస్తున్నావు. అసలు ఆ స్థలం మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడదడ్డ ఆ స్థలం అంతా? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదిలో ఉన్నప్పుడు ఎత్తుకున్నామేమో, కానీ ఇది కరెక్ట్గా మెయింటైన్ చేస్తామంటే ఎందుకు ఇంకెవరు విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఇంకెవరు బయట రాలేదు? మీరు ఇవాళ మీ అబ్బాయిని కాలేజీ పంపించి కూడా మీరు మీ ఆవేదన వెళ్ళగక్కడానికి మీడియా ముందుకు వచ్చి కట్టలేను. ఇప్పుడైతే నేను ఈ 4,000 కట్టే పొజిషన్లో అయితే మేము లేము. నెల ఏడ కట్టుకుంటూ వస్తాము. 1,500కి 200 అయ్యి 4,000 రూపాయల పెనాల్టీనా? ఈ 4,000 రూపాయలు నేను కట్టను. మా అబ్బాయిని ఎగ్జామ్ ఎట్టర్ రాయనీరో కూడా నేను చూస్తాను. రాయనీయకుండా మా అబ్బాయి ఏదైనా చిన్నది ఇబ్బంది పడితే మటుకి స్ట్రగుల్ అయితే ఆ కాలేజీ యాజమాన్యం మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో నేను తీసుకుంటాను. నేను కూడా మా లాయర్ని సంప్రదించున్నాను. ఫిలిప్స్ గ్రూప్ అని చెప్పి ఆదిత్య హర్షవర్ధన్ గారు విజయవాడలో ఉన్నారు. మా సార్ కూడా చెప్పుంచాను, సార్ దీని మీద ఇబ్బంది పడిపోతున్నాను సార్ నేను అన్నాను. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే క్లారిటీగా తీసుకుంటామన్నాడు. ఫిలిప్స్ లా గ్రూప్ అని చెప్పి విజయవాడలో ఉన్నారు, నోవటెల్ హోటల్ పక్కన, ఆదిత్య హర్షవర్ధన్ గారిని. ఆ సార్ ద్వారా నేను ముందుకని వెళ్ళిపోతుంది. నా డబ్బు సొంత డబ్బు పెట్టుకునేనా. నా పేరు పౌతురాజ్ సార్. చూస్తున్న వాళ్ళ తల్లి, ఆ విద్యార్థి తల్లి కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ఏంది ఈ షూలు కావచ్చు, లేకపోతే యూనిఫామ్ సంబంధించి, వాటర్ బాల్కి సంబంధించి కూడా ఫీజులు వసూలు చేశారని కూడా చెప్తున్నారు. దాంతో ఎంతవరకు వస్తుంది? అది వాస్తవమే సార్. 13,000 కట్టించుకుంటున్నారు. వచ్చేసి బ్యాగులు కానీ ఏవైనా సరే మొత్తం 13,000 తీసుకుంటున్నారు. అక్కడ వచ్చేసి ఫుడ్ తినాలి అన్నా కూడా సంవత్సరానికి 25,000 30,000 కట్టాలి. అయితే మా అబ్బాయిని అయితే మేము అక్కడ పెట్టలేదులే, డే స్కాలర్. మా అబ్బాయి ఇంటికి వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. అక్కడ తినేదేం లేదులే. అంటే అక్కడ ఉండే పిల్లలు అంతా కూడా కొంచెం బాగా ఇదైపోతూ ఉన్నారు. ఇప్పుడు మా అబ్బాయి ఒక్కడి కోసమే కాదు, చాలామంది ఇట్లా బయటకు రాని వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామంది పేరెంట్స్ ఎంత నలుగుతూ ఉంటారో వాళ్ళు కూడా. మమ్మల్ని చూసన్నా బయటికి రావాలని నేనైతే అదే కోరుకుంటున్నా. ప్రతి ఒక్క పేరెంట్స్ ఒక ఆడపిల్ల యూనిఫామ్ తీసుకోలేదని చెప్పేసి 6,000 రూపాయలు ఫైన్ వేశారంట.
అక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి గోల చేసి వెళ్ళారంట. అంత అవసరమా సార్ అది? ఫైన్లు అనేది మట్టి కట్టలేరు ఎవరు. ఇప్పుడు ఫీజుల పరంగా అయితే ఏదో కష్టమో నష్టమో చేసుకొని కట్టగలుగుతున్నారు. ఫైన్లు కట్టాలంటే ఎక్కడుంది? మేము వాళ్ళని అడుగుతుంటే ఎక్కడ ఏ కాలేజీలో అయినా కూడా ఇంతే అన్నారు. ఏ కాలేజీ బయటకు రాలేదే ఇలా? ఈ కాలేజీ వచ్చింది. ఏ కాలేజీ రావాలి కదా వాళ్ళు కట్టించుకుంటుంటే ఫైన్లు ఇట్లా రాలేదు కదా, మరి వీళ్ళదే వచ్చింది బయటికి. ఎందుకని అలా? మేమైతే ఈ ఫైన్లు కట్టలేము సార్ అసలు. అంటే ఏం ఆడ బౌన్సర్లని లేకపోతే విద్యార్థులు కూడా కొంత భయాందోళనకు లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు. బౌన్సర్లు అయితే ఉంటారు అక్కడ. అది వాళ్ళని చూసైనా భయపడి ఎవరు నోరు ఎత్తకుండా ఉంటారుగా. అది ఒకటి. మళ్ళీ పాస్ చేయరేమో మనం బయటకు వెళ్తే, అది ఉంది పిల్లల్లో. పొద్దున ఒక అబ్బాయి చెప్పాడు, అంటే మేము భయపడిపోయి కట్టేసామన్నారు. ఆ భయాలు ఎంతమంది పిల్లల్లో ఉంటుంది. మీ అబ్బాయికి ఆడ బౌన్సుల పరంగానే అక్కడ సెక్యూరిటీ పరంగానే ఇబ్బందులు ఏమైనా తలెత్తారా? ఏమైనా చెప్పాడు? లోపలికి వెళ్తే ఇంక నోరు ఎత్తేది ఉండదు కదా సార్, ఇంకెందుకు వస్తుంది? వీళ్ళు నోరు ఎత్తనీరు కదా ఇంకా బౌన్సర్లు. అదేముండదు. ఎక్కడ అడుక్కు మనం వెళ్తున్నా కూడా కాలేజీలోకి అడుక్కు బౌన్సర్లు కనిపిస్తూనే ఉంటారు అక్కడ. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా ఉందమ్మా? మీ బిడ్డ చదువు కోసం మీరు ఊరు వచ్చి ఇక్కడ చేస్తూ బిడ్డ చదువుకే వచ్చారు. ఇవన్నీ చూసినాక మీకేమనిపిస్తుంది? మేము అనవసరంగా చేర్చామనిపిస్తుంది అక్కడ. ఈ గవర్నమెంట్ కాలేజీలో చేర్చినా కూడా వాడికి బాగుండేదేమో, అనవసరంగా చేర్చాం. వాడు చెప్పాడు కొన్ని ఎగ్జామ్స్ రాయలేదు మా అన్నాడు. సరే ఇప్పుడు సప్లీ రాయాలన్నాడు. నువ్వు 1500 తీసుకో, కరెక్ట్. అది నువ్వు 1500కి 4000 రూపాయలు ఫైన్ వేస్తే మేము ఎక్కడ తెచ్చి కట్టాలి? కట్టగలుగుతామా? ఉన్నోళ్ళు కడతారేమో, మేము కట్టలేంగా. అది కూడా ఆలోచించుకోవాలిగా. కాలేజీకి అడిగిపోయి అడిగితే కట్టాల్సిందే మీరు అంటారు. ఫోన్లు చేసినా మీరు ఇప్పుడు కట్టకపోతే ఉండే కొంది రోజు ఫైన్ పడిపోద్ది అంటారు. ఏమి న్యాయం అది? చదువు విద్య ఇదిలో ఇదే చేసేది. ఒక కాలేజీ నడుపుతున్నామంటే, ఒక చదువు చెప్తున్నామంటే ఫ్రీగా చదువు చెప్తానికి కూడా వస్తారు. కానీ ఇట్లా తీసుకొని చేసేది అది ఎందుకండి? అది మేము అదే చెప్తున్నాము. ఎవరైనా సరే కొంచెం పట్టించుకోవాలి ఇది. వీళ్ళు 15 లక్షలు ఫైన్ వేసిన తర్వాత స్టూడెంట్స్ మీద ఎక్కువైపోయింది ఫైన్లు. ఈ 2 days నుంచి స్టూడెంట్స్ మీద ఎక్కువైపోయింది. వాళ్ళకి కట్టడం ఏమో కానీ వీళ్ళు చేత కట్టించేసుకుంటున్నారు. చూస్తున్నాం విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్నటువంటి అక్రమ ఫీజు వసూలు అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య అంటూ కూడా వీళ్ళు ఆధారాలతో సహా తెలియజేస్తున్నారు. ఏదైతే ఆ కాలేజీ సంబంధించి బుక్స్ కావచ్చు, యూనిఫామ్, వాటర్ బాటిల్తో సహా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. అదే రకంగా ఇవాళ ఏదైతే ఒక ఎగ్జామ్ రాలేనటువంటి విద్యార్థి మళ్ళా ఎగ్జామ్ రాయాలంటే దాని మినిమం 1500 2000 అనేసి ఉంటుంది. అయితే ఆ 2000 కూడా వాళ్ళు నిర్దిష్టించి ఏదైతే ఒక తారీఖు ఇస్తారో ఆ లోపల కట్టాలనేసి అని చెబుతారు. చెబుతూనే ప్రతి రోజుకు కూడా 2000 రూపాయలు, 1000 రూపాయలు, 500 రూపాయలు లెక్కన ఎవ్రీడే ప్రతిరోజు కూడా దానికి ఫైన్ అనేది విధిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అంటూ కూడా తల్లిదండ్రులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మేము మా కడుపు మండి మేము కట్టలేని స్తోమత, మేము ఊరు వచ్చి బిడ్డ భవిష్యత్తు కోసం అనేసి ఇక్కడికి వస్తే ఇంత దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తారా? విద్యా వ్యవస్థలో ఇంత దారుణంగా ఉంటుందా అంటూ కూడా తెలియజేస్తున్నారు. అదే రకంగా ఏదైతే ఉన్నత విద్యా కమిషన్ 15 లక్షలు ఫైన్ వేసామంటున్నారో ఆ 15 లక్షలు ఫైన్ వాళ్ళు కట్టేదేమో కానీ మా విద్యార్థుల చేత అయితే రక్తం పీడించేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరింత అడుగు ముందుకేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలియజేస్తున్నారు. అదే రకంగా ఇంత అనేక విద్యార్థి సంఘాలు నేతలంతా కూడా ఆ యూనివర్సిటీని రద్దు చేసి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో కూడా కలిపేయాలంటూ కూడా డిమాండ్ లేవనెత్తున్నటువంటి పరిస్థితి. అయితే మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ ఏదైతే ఫీజు వసూలు అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఉన్నత విద్యా కమిషన్ ఎంత తెలియజేసినా ఆ యొక్క ఫైన్ ఏదైతే 26 కోట్ల పై మేర వసూలు చేశారో అది వస్తుందో రాదో పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఈ రోజుకి ఆ యొక్క ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇవాళ కూడా ఆ యొక్క విద్యా సంస్థ నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసేలాగా మాకు మెసేజ్ చేస్తున్నారు. మాకు ఫోన్లోనే మాట్లాడుతున్నారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మేము కోర్టు కూడా వెళ్తున్నాం అనేసి అన్నటువంటి మాట మాత్రం విద్యార్థి తల్లిదండ్రులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.